అప్రమత్తతోనే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చని ఆర్ఎఫ్ఓ స్వామి వెల్లడించారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అగ్నిమాపక వారోత్సవాలు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ కాకినాడ అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ వి సుబ్బారావు అధ్యక్షతన స్కూల్, అపార్ట్మెంట్స్, ఇండస్ట్రియల్ ఏరియాలో ఫైర్ సేఫ్టీ నిర్వహణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్యాస్ లీకేజీలు అవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, విద్యుత్ వైరింగ్ ను భద్రంగా నిర్వహించడం, భవన నిర్మాణాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించడం వంటివి చేపట్టడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కాకినాడలో ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం అగ్నిమాపక శాఖ ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు ఈ యొక్క ఫైర్ సర్వీసు వారోత్సవాలు నడుపుకుంటూ రకరకాలైన యొక్క సెగ్మెంట్స్కు మేము ఈ యొక్క ఫైర్ సేఫ్టీ ఏ విధంగా తీసుకోవాలని యొక్క అవగాహన సదస్సులను నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే కాకినాడలో గత వారం రోజులుగా మా యొక్క జిల్లా సిబ్బంది అధికారులు అందరూ కలిసి ఏవైతే ఈ అగ్నిమాపక భద్రతా చర్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతిరోజు ఒక్కొక్క వర్గం దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు అవగాహన కార్యక్రమాలను చేయడం జరిగింది. వారికి అగ్ని భద్రత గురించి కొన్ని టిప్స్, సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే గత వారం రోజులుగా స్కూల్స్ కానివ్వండి, కాంప్లెక్సెస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, మాల్స్, మల్టీప్లెక్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, అలాగే పెట్రోల్ బంక్స్, ఈ యొక్క గ్యాస్ గోడౌన్స్, అంటే రకరకాల ఉన్నటువంటి యొక్క సముదాయ దగ్గరకు ఈ యొక్క అగ్నిమాపక శాఖే వారే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యొక్క సిబ్బంది కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, లేకపోతే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి గృహిణులకు కానివ్వండి, ఏవైతే చిన్న చిన్న టిప్స్ పాటించాలో, అగ్ని నివారణకై చర్యలు చేపట్టాలో అనే విషయాల గురించి మా యొక్క సిబ్బంది వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాల్లో పాల్గొన్నటువంటి యొక్క బెస్ట్ ప్రాక్టీస్ పాటించినటువంటి యొక్క కొన్ని స్కూల్స్ కానివ్వండి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, హాస్పిటల్స్, అలాగే ఇండస్ట్రీస్ అనే వాటిల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి వాటిని మేము గుర్తించి వారికి ఎంకరేజ్మెంట్గా మేము బహుమతులు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సమాజానికి మన సమాజంలో అగ్ని భద్రతకై ఏ రకంగా చర్యలు చేపట్టుకోవాలి, అలాగే అగ్ని భద్రతకై ఏ రకమైన రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఏవేవి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి, వాటి యొక్క నిర్వహణ, వాటికి సంబంధించిన యొక్క పీరియాడికల్ యొక్క ఇన్స్పెక్షన్స్ కానివ్వండి, యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ కానివ్వండి, యాన్యువల్ మెయింటెనెన్స్ కానివ్వండి అనే విషయాల గురించి ఎవరైతే మనకు బెస్ట్ ప్రాక్టీస్ ఇచ్చారో వారికి ఈరోజు అవార్డు రూపంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తా, ఇతర సముదాయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంకా అగ్నిమాపక భద్రత పాటించని యొక్క సముదాయాలు ఏవైతే ఉన్నాయో వారిని కానీ వారి యొక్క ప్రిన్సెస్లో అగ్ని భద్రతకు సంబంధించిన ప్రమాణాలు పాటించే విధంగా మా యొక్క అగ్నిమాపక శాఖ కాకినాడ జిల్లా సిబ్బంది, అధికారులు కృషి చేస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అవేర్నెస్ ప్రోగ్రాం కార్యక్రమం అనేది ఈ యొక్క వారం రోజులే కాకుండా తదుపరి సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ వైజ్గా కంపల్సరీ ప్రతి వారంలో 3 రోజులు ఈ యొక్క స్కూల్స్, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్ అనే 3 సెగ్మెంట్స్ మేము ఇందాక సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఈ 3 సెగ్మెంట్స్ ప్రతి వారంలో అక్కడికి వెళ్ళి